హలో క్రికెట్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్రికెట్ న్యూస్ మామూలుగా లేవు. ఒక పక్క ఐపీఎల్ 2026కి సంబంధించిన ఒక కిరాక్ అప్డేట్ బయటపడితే, ఇంకో పక్క మన ఇషాన్ కిషన్ ఐసీసీ ర్యాంకింగ్స్లో దడ పుట్టించాడు. అలాగే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ జైషా గురించి చెప్పిన విషయాలు, మన వరల్డ్ కప్ హీరో శివం దూబే సింప్లిసిటీ, అటు పాకిస్తాన్ క్రికెట్లో జరుగుతున్న డ్రామా, ఇలా ప్రతి అప్డేట్ ఒక సెన్సేషనే. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గూస్ బంప్స్ గ్యారంటీ. వెళ్లే ముందు మన వీడియోను ఒక లైక్ చేసి, ఎవరైనా కొత్తవాళ్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ ద మోస్ట్ క్రేజీ అప్డేట్, ఐపీఎల్ 2026 ఫీవర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. మార్చి 28న జరగబోయే ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్కి ముహూర్తం ఫిక్స్ అయినట్లు, అందులో మన చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడబోతున్నట్లు అఫీషియల్ న్యూస్ వచ్చేసింది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక పక్క కింగ్ విరాట్ కోహ్లీ అగ్రెషన్, ఇంకో పక్క తలా ఎంఎస్ ధోని కూల్నెస్. గ్రౌండ్లో ఈ ఇద్దరు ఎదురుపడితే ఆ కిక్కే వేరు. ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే సౌత్ ఇండియా ఎల్ క్లాసికో లాంటిది. గత 2-3 సీజన్లుగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచులు ఎంతలా వ్యూవర్షిప్ రికార్డులు బద్దలు కొట్టాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా లాస్ట్ ఓవర్ వరకు ఉత్కంఠగా సాగే ఈ మ్యాచుల కోసం బ్రాడ్కాస్టర్లు కూడా కావాలనే ఈ రెండు జట్లతో ఓపెనింగ్ మ్యాచ్ ప్లాన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమో ఈసాలా కప్ నమ్దే అంటూ కసితో ఉంటే, అటు సీఎస్కే ఫ్యాన్స్ విజిల్ పోడు అంటూ ధోనీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. మార్చి 28న జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్తో ఐపీఎల్ రేటింగ్స్ ఆకాశాన్ని తాకడం ఖాయం. మరి ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య జరిగే మొదటి ఫైట్లో ఏ టీం గెలుస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కోహ్లీ ఫ్యాన్స్ ఆర్సీబీ అని, ధోనీ ఫ్యాన్స్ సీఎస్కే అని కామెంట్స్తో రచ్చ చేయండి. ఇక మన సెకండ్ అప్డేట్కొస్తే, కంబ్యాక్ అంటే ఎలా ఉండాలి? మన పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ని చూసి నేర్చుకోవాలి. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి టీంలో చోటు దక్కగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఇప్పుడు ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా వరల్డ్ నంబర్ 2 పొజిషన్కి దూసుకొచ్చాడు. అప్పట్లో ఒక చిన్న వివాదం వల్ల బీసీసీఐకి దూరమైన ఇషాన్ పని ఇక అయిపోయింది అనుకున్నారంతా. కానీ మనోడు తన బ్యాట్తోనే సైలెంట్గా ఆన్సర్ ఇచ్చాడు. రీసెంట్గా తను ఆడిన ఇన్నింగ్స్లు చూస్తే పాత ఇషాన్ కిషన్ కన్నా 100 రెట్లు డేంజరస్గా తయారయ్యాడు. బౌలర్ ఎవరైనా సరే మొదటి బంతి నుంచే అటాకింగ్ చేస్తూ గ్రౌండ్ నలుమూలలా సిక్సర్లు కొడుతూ బౌలర్లకు పీడకలగా మారాడు. ఈ పర్ఫార్మెన్స్తోనే పాయింట్స్ టేబుల్లో అమాంతం పైకి ఎగబాకి ఏకంగా 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఒక ఇండియన్ యంగ్ ప్లేయర్ ఈ రేంజ్లో కంబ్యాక్ ఇవ్వడం నిజంగా మనందరికీ ప్రౌడ్ మూమెంట్. 2026 టీ20 వరల్డ్ కప్కి ముందు ఇషాన్ కిషన్ ఈ ఫామ్లో ఉండటం టీమిండియాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్లు టీ20ల నుంచి తప్పుకున్న తర్వాత ఆ గ్యాప్ని ఫిల్ చేసే దమ్ము ఇషాన్ కిషన్కు మాత్రమే ఉందని అతను ప్రూవ్ చేసుకున్నాడు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మూడో అప్డేట్ చాలా ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్. మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బయటకు చూడటానికి చాలా అగ్రెసివ్గా, ముక్కుసూటిగా కనిపిస్తాడు. ఎవరికీ భయపడడు అని పేరుంది. కానీ ఆ గంభీర్లో కూడా ఒక ఎమోషనల్ యాంగిల్ ఉందని తాజాగా బయటపడింది. గౌతమ్ గంభీర్ తన కెరీర్లో ఒకానొక టైంలో చాలా టఫ్ ఫేజ్ని ఫేస్ చేశాడు. అప్పుడు తన వెంట ఎవరూ లేరు, అందరూ విమర్శించిన వాళ్లే. అలాంటి టైంలో బీసీసీఐ సెక్రటరీ జైషా తనకు ఒక ఫ్రెండ్ లాగా, గైడ్ లాగా ఎంతగానో సపోర్ట్ చేశాడని గంభీర్ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అప్ అయ్యాడు. సాధారణంగా గంభీర్ ఎవరినీ అంత ఈజీగా పొగడడు. అలాంటిది జైషా లాంటి ఒక అడ్మినిస్ట్రేటర్ గురించి పబ్లిక్గా ఇంత మంచి మాటలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నాకు బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు క్రికెట్ బోర్డ్ పరంగా కానీ, పర్సనల్గా కానీ జైషా ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే నేను మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వగలిగాను అని గంభీర్ అన్నాడు. ఒక కోచ్కి, బోర్డ్ సెక్రటరీకి మధ్య ఇలాంటి ఒక అండర్స్టాండింగ్ ఉండటం ఇండియన్ క్రికెట్కి చాలా మంచిది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బాండింగ్ వల్లే ఈరోజు ఇండియన్ టీం ఒక కొత్త అగ్రెసివ్ అప్రోచ్తో ముందుకు వెళ్తోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గంభీర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక 4వ అప్డేట్ వింటే మీరంతా ముక్కున వేలేసుకుంటారు.
మనం జనరల్గా క్రికెటర్స్ అనగానే లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లు, బౌన్సర్లు ఇలా చాలా ఊహించుకుంటాం. కానీ మన టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే మాత్రం వీటన్నింటికీ అతీతమని ప్రూవ్ చేశాడు. T20 వరల్డ్ కప్ ఫైనల్ లాంటి మెగా టోర్నీ గెలిచి ఇండియాకి వచ్చిన తర్వాత భారీ విక్టరీ పరేడ్లు, సెలబ్రేషన్స్ జరిగాయి కదా. అవన్నీ అయిపోయాక మనోడు ముంబైకి వెళ్లడానికి ఫ్లైట్ బుక్ చేసుకోలేదు. కనీసం ఒక లగ్జరీ ఏసీ బస్సు కూడా ఎక్కలేదు. ఒక సాధారణ ట్రైన్లో, అందులోనూ సెకండ్ క్లాస్ అప్పర్ బర్త్ పైన పడుకుని ముంబైకి ప్రయాణించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. వరల్డ్ కప్లో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడిన ఒక స్టార్ ప్లేయర్, ఐపీఎల్లో కోట్ల రూపాయలు తీసుకునే ఆటగాడు ఇలా ఒక సామాన్యుడిలా అప్పర్ బర్త్లో పడుకుని వెళ్లడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది కదా సింప్లిసిటీ అంటే. ధోనీ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్ కాబట్టి MS ధోనీలాగే నేలపై నిలబడి ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ దూబేని ఆకాశానికెత్తేస్తున్నారు. డబ్బు, ఫేమ్ వచ్చినా సరే ఒక మనిషి తన మూలాలను మర్చిపోకూడదు అనడానికి శివం దూబే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ భయ్యా. ఈ విషయంలో శివం దూబేకి ఒక పెద్ద సెల్యూట్ చేయాల్సిందే. 5వ అప్డేట్ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వాళ్ల మోడర్న్ డే గ్రేట్ అయిన బాబర్ ఆజం పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్న బాబర్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PCB బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్ నుంచి నిర్దాక్షిణ్యంగా డ్రాప్ చేసింది. కేవలం 1-2 సిరీస్లు ఫెయిల్ అవ్వగానే ఒక స్టార్ ప్లేయర్ని ఏకంగా టీంలోంచి తీసేయడం అందరికీ షాకింగ్గా అనిపించింది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్లు కూడా బోర్డ్ని తప్పుబడుతున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, PCB తీసుకున్న ఈ అవమానకరమైన నిర్ణయంతో బాబర్ ఆజం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడట. ఈ కోపంలో అతనొక సంచలన నిర్ణయం, డ్రాస్టిక్ స్టెప్ తీసుకోబోతున్నట్లు పాక్ మీడియా కోడాయికూస్తుంది. ఆ నిర్ణయం ఏంటి? బాబర్ ఏమైనా వైట్ బాల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? లేక తన తోటి ఆటగాళ్లతో కలిసి బోర్డుపై తిరుగుబాటు చేయబోతున్నాడా? లేక ఇతర దేశాల ఫ్రాంచైజీ లీగ్స్ ఆడుకుంటూ పాక్ టీంకి దూరమవుతాడా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కంపేర్ చేసుకున్న బాబర్ ఇప్పుడు తన సొంత టీంలోనే చోటు కోసం పోరాడాల్సి రావడం నిజంగా పాక్ క్రికెట్కి ఒక పెద్ద. సో ఇది భయ్యా ఇవాల్టి ఎక్స్క్లూజివ్ అండ్ డీటెయిల్డ్ క్రికెట్ అప్డేట్స్. మరి ఈ వార్తలపై మీరేమనుకుంటున్నారో, ముఖ్యంగా IPL 2026లో RCB కప్పు కొడుతుందా లేదా, ఇషాన్ కిషన్ ఫామ్ గురించి మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో దంచికొట్టండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ క్రికెట్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డైలీ క్రికెట్ న్యూస్ అండ్ డీప్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.